ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు మన వీడియో ఒక థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు ఈ పాటకే అర్థమై ఉండాలి ఈరోజు టాపిక్ గురించి. ఓకే, ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అయితే దానికంటే ముందు చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు నన్ను. అవి ఏమిటి అంటే, ఇది ఏ ఏజ్ వాళ్ళు దీన్ని ట్రై చేయాలని. అయితే దీనికి ఏజ్తో సంబంధం ఏమీ లేదు, అలానే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతో కూడా ఎటువంటి సంబంధం కూడా లేదు. ఎందుకు అంటే మ్యాక్సిమం ఇది 25 సంవత్సరాలు దాటిన నుంచి 80 సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఈ ఎనర్జీ డ్రింక్ని ట్రై చేయవచ్చు. అయితే అలానే ఇది కేవలం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి దానికోసం మాత్రమే కాదు, ఇది మన హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి దీనివల్ల. అయితే దీన్ని మీరు ట్రై చేసిన తర్వాత 100% మీకు ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుంది. కానీ మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఆటోమేటిక్గా దాని యొక్క రిజల్ట్ ఎలా ఉన్నది మీకే తెలుస్తుంది. ఓకేనా? మరి ఇంకెంత ఆలస్యం, మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూసినట్లయితే వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెంత ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా మీరు ఒక మంచి అరటిపండు తీసుకొని దాన్ని కట్ చేసి పెట్టుకోండి. అరటిపండులో ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు 12 అరటిపండులో ఎక్కువ మొత్తంలో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి అండ్ మెగ్నీషియం కూడా ఉంటాయి. అయితే ఆ కట్ చేసిన తర్వాత ఆ ముక్కలను మనం మిక్సీలో వేసుకోవాలి. ఆ తర్వాత 100% న్యాచురల్ కోకో పౌడర్ని 2 స్పూన్లు తీసుకోండి. అయితే నేచురల్ కోకో పౌడర్లో ప్రోటీన్ యొక్క మంచి మూలం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఖనిజాలు కూడా ఉంటాయి. అయితే ఆ పౌడర్ను కూడా మిక్సీలో వేసుకోవాలి. ఆ తర్వాత డేట్స్ అనగా ఖర్జూరం 5 ముక్కలు తీసుకోండి. ఇందులో నేచురల్ షుగర్ అలానే ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ కూడా కలిగి ఉంటాయి. అయితే ఇవి త్వరగా మన బాడీకి శక్తిని కూడా అందజేస్తాయి. అయితే ఆ ముక్కలను కూడా మిక్సీలో వేసుకోండి. ఆ తర్వాత వేరుశనగ వెన్న, అవును వేరుశనగ వెన్నను 1 స్పూన్ తీసుకోండి. ఇందులో ప్రోటీన్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అయితే వీటితో పాటు ఫైబర్, విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. అయితే ఈ వెన్నను కూడా మిక్సీలోనే వేసుకోండి. ఆ తర్వాత 1 కోకో ప్రోటీన్ బార్ తీసుకోండి. ఇందులో చాలా ఎక్కువ విటమిన్లు అలానే 80% పాల విరుగుడు కూడా కోకో చాక్లెట్లో ఉంటాయి. అయితే ఇదే ఉపయోగించాలని ఏమీ లేదు, మీకు అందుబాటులో ఉన్న ఏ రకాన్నైనా సరే మీరు ఉపయోగించవచ్చు ఇందులో. అయితే దాన్ని 5 ముక్కలుగా కట్ చేసి సేమ్ ముందు పక్కన పెట్టిన అదే మిక్సీలో వేసుకోండి. ఆ తర్వాత మంచి బాదం పాలు, అవును 1 కప్పు బాదం పాలు తీసుకోండి. బాదం పాలు అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. అయితే ఇది తక్కువ క్యాలరీలు అలానే విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. వీటితో పాటు బాదం పాల్లో విటమిన్ ఇ, కాల్షియం, బాసియరిన్ కూడా ఉంటాయి. అయితే వీటన్నిటికంటే ఇందులో గణనీయమైన మొత్తంలో ప్రోటీన్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు తీసుకున్న ఆ కప్పు బాదం పాలు కూడా సేమ్ అదే మిక్సీలో వేసేయండి. ఇప్పుడు ఆ మిక్సీని ఆన్ చేసి 5 మినిట్స్ తర్వాత తీసేయండి. అయితే ఇప్పుడు వచ్చిన ఎనర్జీ డ్రింక్ని మంచి గ్లాస్లో వేసుకోండి. ఫైనల్లీ మనం అనుకున్న ఎనర్జీ బూస్ట్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇది తాగిన తర్వాత మీ శక్తిని పూర్తిగా పెంచుతుంది, అలానే మీకు బలాన్ని కూడా ఇస్తుంది. అయితే మీకు ఇంకా మంచి రిజల్ట్, బెస్ట్ రిజల్ట్ కోసం కావాలి అనుకుంటే దీన్ని ప్రతిరోజు అంటే రోజుకు 1 లేదా 2 సార్లు క్రమం తప్పకుండా 1 వారం రోజులైనా సరే తాగండి. ఆ తర్వాత దీని యొక్క రిజల్ట్ ఏంటనేది మీకే తెలుస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఇప్పుడు అలాంటిదే సేమ్ మరొక ఎనర్జీ డ్రింక్ గురించి కూడా చూద్దాం. అయితే ఇందులో ముందుగా జింజర్ కాఫీ బాక్స్ని మీరు తీసుకున్నట్లయితే ఇందులో 18 గ్రామ్స్ ఇన్స్టెంట్ కాఫీ ప్యాకెట్స్ ఉంటాయి. అది ఓపెన్ చేసి అందులో ఉన్న మిక్స్డ్ ఐటెంని 1 కప్పులో తీసుకోండి. అందులో వేసుకున్న తర్వాత 1 కప్పు వేడి వాటర్ తీసుకొని అందులోనే మిక్స్ చేయండి. ఈ రకమైన ఇన్స్టెంట్ కాఫీ మన శరీరంలో ఉన్న టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడంలో సహాయపడే అనేక పాలిఫెనాల్స్ ఉంటాయి. అయితే ఇది పూర్తిగా చల్లబడే వరకు 1 పక్కన పెట్టేయండి. ఆ తర్వాత బాగా ముగ్గిన 1 అరటిపండును తీసుకోండి. ఇది ఎందుకు అంటే బాగా ముగ్గిన అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది, అలానే లిబిడోను కూడా మెరుగుపరుస్తుంది. అయితే ఇప్పుడు మనం తయారు చేస్తున్న ఈ ఎనర్జీ డ్రింక్ రాత్రంతా మీ శక్తిని అలానే బలాన్ని కూడా పెంచుతూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ అరటిపండును ఒలిచిన తర్వాత ముక్కలుగా కట్ చేసి సేమ్ ఇంకో కప్పులో వేసుకోండి. ఆ తర్వాత అల్లం పౌడర్ తీసుకోండి. ఇప్పుడు ఆ అల్లం పొడిలో నుంచి 1/2 టీ స్పూన్ ఆ పౌడర్ తీసుకొని ముందు పక్కన పెట్టిన అరటి పండులో వేసుకోండి. వాటితో పాటు వాల్నట్స్ కూడా తీసుకోండి. అయితే వాల్నట్స్ను చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. అయితే ఈ వాల్నట్స్ అనేవి శక్తినిచ్చే అనేక విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటాయి. అలానే వీటితో పాటు తగినంత పాలను కూడా తీసుకోండి. ఆ తర్వాత ఈ అన్ని పదార్థాలను కలిపి మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు ఆ మిక్సీని ఆన్ చేసి 1 జ్యూస్లో దాన్ని తయారు చేసుకోండి. అయితే ఆ తర్వాత 1 మంచి గ్లాస్ తీసుకొని ఆ మిక్సీలో నుంచి వచ్చిన ఆ ద్రవాన్ని తీసుకొని అందులోనే వేసుకోండి.
ఆ తర్వాత ముందునే పక్కన పెట్టిన కాఫీని పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఈ గ్లాస్లో వేసి మిక్స్ చేసుకోండి. ఫైనల్లీ ఇప్పుడు మనం తయారు చేసిన ఎనర్జీ డ్రింక్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు తాగిన తర్వాత ఇది మీకు ఎంత బలాన్ని ఇస్తుంది అనేది నేను మాటలతో చెప్పనవసరం లేదు. ఒకరోజు మీరు తయారు చేసిన తర్వాత ఆ రోజు నైట్ మీరు యూజ్ చేసిన తర్వాత ఎనర్జీ ఎంతవరకు పనిచేస్తుంది అనేది మీకే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు అలాంటిదే సేమ్ మరొక డ్రింక్ కూడా చూద్దాం. ఫస్ట్ ఒక కివి తీసుకోండి. ఆ తర్వాత దానిపై ఉన్న తొక్కను పూర్తిగా తీసేయండి. అయితే కివీలో విటమిన్ సి నిండి ఉంటుంది. ఇది మన రక్త ప్రవాహంను పూర్తిగా పెంచుతుంది. అలానే ఇది పురుషుల ఆరోగ్యానికి చాలా అంటే చాలా ముఖ్యం కూడా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే రోజుకు 2 కివి పళ్ళు కానీ మీరు కానీ తీసుకున్నట్లయితే ఆరెంజ్ కంటే ఎక్కువగానే విటమిన్ సి అనేది మీ బాడీకి ఇది ఇస్తుంది. ఇప్పుడు ఆ కివి ముక్కలను మిక్సీలో వేసుకోండి. ఆ తర్వాత అల్లం తీసుకోండి. మంచి అల్లంలో నుంచి ఒక చిన్న ముక్కను తీసుకోండి. ఎందుకు చిన్న ముక్క అంటున్నానంటే దీనికి ఒక చిన్న ముక్క సరిపోతుంది. అయితే ఆ అల్లం పైన ఉన్న తొక్కను మాత్రం పూర్తిగా తీసేయండి. అల్లం ఒక సహజ కామోద్దీపన. ఇది మన రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అలానే మీకు అదనపు శక్తిని కూడా ఇస్తుంది. దీన్ని కూడా మిక్సీలో వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడు పాలకూర తీసుకోండి. ఎందుకు అంటే పాలకూరలో మెగ్నీషియం జింకుతో నిండి ఉంటుంది. వీటితో పాటు ఆ తర్వాత ఒక నిమ్మకాయను కూడా తీసుకోండి. అందులో నుంచి ఒక్క ముక్క సరిపోతుంది. ఒక్క ముక్కను తీసుకోండి. దానిపైన ఉన్న తొక్కను కూడా పూర్తిగా తీసేయండి. అయితే నిమ్మకాయ అనేది రక్తనాళాలను బలపరుస్తుంది. వాటితో పాటు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది కూడా. వీటన్నిటికన్నా ఇంకా గొప్ప విషయం ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా తాజాగా ఉంచుతుంది. అయితే ఆ నిమ్మకాయ ముక్కలో ఉన్న విత్తనాలను కూడా బయటికి తీసేయండి. ఆ తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ ముక్కలన్నిటిని కూడా మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు వాటిలో 2 టీ స్పూన్ల తేనెను తీసుకోండి. తేనె అనేది టెస్టోస్టెరాన్కు మద్దతు ఇస్తుంది. అలానే రోగ నిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఇంకా చెప్పాలంటే మన బాడీకి త్వరగా శక్తినిస్తుంది. అయితే ఇక్కడ కూడా ఒక ఫన్నీ ఫ్యాక్ట్ ఉంది. అదేమిటంటే పురాతన కాలంలో తేనెను దేవతల ఆహారం అనేసి పిలిచేవారు. సహజ శక్తి వనరుగా ఉపయోగించేవారు అప్పట్లో. అయితే ఇప్పటి వరకు తీసుకున్న అన్నిటిలోనూ కొంచెం అంటే తగినంత వాటర్ వేసుకోండి. ఆ తర్వాత మిక్సీని ఆన్ చేసి ఫుల్గా మిక్స్ అయ్యే వరకు దాన్ని ఆడండి. అయితే ఇప్పుడు ఫైనల్లీ వచ్చిన మిశ్రమాన్ని ఒక మంచి గ్లాసులో వడకట్టండి. ఎంతలా అంటే పూర్తిగా దాని నుండి వచ్చిన రసం అంతా బయటకు వచ్చేయాలి. ఆ తర్వాత వచ్చిన రసంలో గ్లాస్ ఫుల్ అయ్యే వరకు నార్మల్ వాటర్ తీసుకోండి. అయితే ఫైనల్లీ మనం అనుకున్న ఎనర్జీ డ్రింక్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ ఎనర్జీ డ్రింక్ తాగిన తర్వాత మీ రక్త ప్రవాహాన్ని ఒక్కసారిగా పెంచుతుంది. అలానే మిమ్మల్ని శక్తివంతం కూడా చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఇది మెయిన్లీ పురుషులకు శక్తిని మరియు బలాన్ని పెంచుతుంది. అయితే వీటన్నిటిని వినటం చూడటం వరకు మాత్రమే కాదు, ఒకసారైనా ట్రై చేయండి. అలా అని చెప్పి ఒకసారి కాదు, ఒక లీస్ట్లో ఒక 1 వీక్ అయినా సరే ట్రై చేయండి. దాని తర్వాత వచ్చే రిజల్ట్ మీకు తెలుస్తుంది. అయితే సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియోలో 1 కాదు 2 కాదు ఏకంగా 3 ఎనర్జీ డ్రింకుల గురించి చెప్పాను. అయితే వీటిని యూజ్ చేసిన తర్వాత అంటే ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ గురించి ఖచ్చితంగా మర్చిపోకుండా మన కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.